యెషయా 48:10 చదువు. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నేను నిన్ను పరీక్షించుతాను. కనుక దేవుని యొక్క నామమున రక్షించినటువంటి వారిని ఆయన పుటము వేసి తిని అంటున్నాడు. పుటము అంటే వెండిని ముష్టి నిర్మూలన చేసినట్లుగా కాదు, ఇబ్బంది కొలిము అంటే చెరలో అనేక ఇబ్బందులు శ్రమలకు అప్పగించి, అలాగన ఆ చెరలో శ్రమల్లో ఇబ్బందులు ఆయన వైపు తిరిగి వారి యొక్క అక్రమము, అపవిత్రత, అన్యత్వము అంతటిని నుండి మళ్ళించి పరిశుద్ధపరుచినట్లుగా ఆత్మ సంబంధమైన పరీక్ష, ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఆయన అలాగా చేసి అన్నాడు. అందుకే ఆయన అంటాడు, ఇంకా చదవండి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం పరిశుద్ధులమై ఉండవలనని కోరుచున్నాడు. ఆయన ఏమని కోరుచున్నాడు? ఆయన పరిశుద్ధ నామమున మనల్ని రక్షించింది పరిశుద్ధ ఆత్మ ద్వారా. పరిశుద్ధ దేవుని నామమున ఆయన వాక్యం, పరిశుద్ధ వాక్యమందు పిలిచి పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించి పాపక్షమాపణ, విమోచన అనుగ్రహించింది. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండటానికి. అయితే వీరు పరిశుద్ధులకును అపవిత్రులకును దేవుని నామమును రక్షణ పొందిన వారికి, రక్షణ పొందిన అన్ని జనులకు తేడా లేకుండా వాళ్ళు వీళ్ళు లోకం సంఘం ఏకమైపోతే అందుకు ఆయన పరీక్షలు పెట్టి చెరకు అప్పగించి, శ్రమలకు అప్పగించి, పాపాన్ని వీటిని ఒప్పింపజేసి, తీర్పును ఒప్పింపజేసి పరిశుద్ధపరచునట్లుగా. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుల పేతురు రాసిన పత్రికలు అంటాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును పరిశుద్ధులమై ఉండవలనని ఆయన కోరుచున్నాడు. ఆయన తన సొంత పరిశుద్ధత అయింది. అంటే ఆయన పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధం. మనది అపవిత్రాత్మ. మనుషుడు పాపంతో జన్మతో సహా పాపి, అపవిత్రుడు. కానీ సొంతత కాదు. అందుకని సొంతగా స్వనీతితో ఏదో వస్త్రాలు మంచి వేసుకుంటే, క్రమము నియమముగా ఉంటే కాదు. ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన వాక్యము వెలుగులో ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధం. అందుకే యేసు ప్రభు ఎలాగ పరిశుద్ధుడు, ఎలాగ దేవుడు అనబడ్డాడు అంటే ఆయన పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడ్డాడు. రోమపత్రికలో 1:4 ఉంటుంది. చదవండి. పరిశుద్ధాత్మను బట్టి ఆయన పాపము, మరణము, పాపలోకము, పాతాళము నుండి పునరుద్ధారుడై ఆయన పరిశుద్ధుడుగా నిరూపించబడు. కనుక అపవిత్రత బురద ఆయన మీద ఎంత వేసినా ఆయన మీద అపవిత్రుడు కాలేదు. మరి
కనుక పాపలోకములో లోకములో ఉన్న ప్రత్యేకంగా పరిశుద్ధుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధ జన్మను బట్టి, పరిశుద్ధ జీవిత అనుభవమును బట్టి, పరిశుద్ధ లేఖనమును అనుసరించి నడిచి ఆయన నియమమున నామమున కలిగినవాడు పరిశుద్ధుడు. అందుకే ఆయన అంటాడు, చదవండి. ఆయన సొంత కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాను. శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను పునరుద్ధారుడైనందున ఏంటి పరిశుద్ధమైన ఆత్మను బట్టి, అవును కనుక దేవుని కుమారుడు ఇటువాడు పరిశుద్ధ ఆత్మను బట్టి ఆయన పాపములో ఉన్న పరిశుద్ధుడిగా జీవిత అనుభవం కలిగి ఉన్నాడు. కనుక పాపలోకమును అనుసరించి ఆ లోకముతో పాటు, అవును పాపులతో పాటు, శరీరులతో పాటు, మత సంబంధులతో పాటు యుగశక్తులను అనుసరించి ఆయన అపవిత్రుడు కాలేదు. కనుక లోకమంతా పాపమంతా అపవిత్రాత్మలన్నీ ఆయన్ని ఆయన సొంతది, ఆయన పరిశుద్ధ. అలాగని ఆయన పరిశుద్ధతను మనం పొందుట కొరకు అందుకు ఆత్మ చేత పంపబడిన వాడు, ఆత్మ కార్యమును చేసినవాడు. రక్షణ కార్యం అనేది ఆత్మకార్యమా శరీర కార్యమా? ఆచారం ఏదో బాప్తీసం తీసుకొని ఒళ్ళు కడుక్కోవటం కాదు, డ్రెస్సు మార్చుకోవటం కాదు, పేరు మార్చుకోవటం కాదు, మతం మార్చుకోవటం కాదు. విన్నారా? ఆత్మ సంబంధమైనటువంటి స్వభావమును, దేవుని స్వభావమును ధరింపచేయనట్లుగా ఆయన మనల్ని ఆయన దగ్గరికి నడిపించాడు. ఆయన జీవము పరిశుద్ధ ఆత్మనిచ్చింది. అందుకు ఆయన ఎలాగ వచ్చాడు అనే మాటను చదవండి. 16 వచనం చదవండి అమ్మ. యెషయా గ్రంథంలో ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాళ్ళు కాను, పుట్టిన కాలం మొదలుకొని నేను పరలోకములో దేవుని దగ్గరే ఉన్నవాడును. ప్రభువు యెహోవా ఏంటి అభిషేకించి ఆత్మదేవుడు పరిశుద్ధ ఆత్మను పంపాడు. ఆ పరిశుద్ధ ఆత్మ కన్యమరి గర్భంలో ప్రవేశించి ఉన్నారు పరిశుద్ధుడుగా, దేవుని కుమారుడుగా. అవును, పునరుద్ధాన బలముతో పాప మరణ నియమము నుండి విడిపించగలిగిన ఆ జీవాన్ని మనకిచ్చు. అందుకే సజీవమైన రాయి వద్దకు మనం వచ్చిన వారమై ఉన్నారు. అవును, అమూల్యమును సజీవమును అయిన రాయి వద్దకు మనం వచ్చి సజీవమైన రాళ్ల వల్లే ఉండి అని మాట అంటాడు పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుడు దృష్టికి ఏర్పరచబడినది. ఏర్పాటు అంటే ప్రత్యేకించబడటం. అమూల్యమును ఏ రాయ? అది సజీవమునైన రాయకు ప్రభువు నద్దకు వచ్చిన వారమై అర్పించడం సజీవమైన రాళ్ల వలె ఉండి. అవును, అందుకే ఆయన మూలరాయ తలరాయ. మూలరాయి అంటే జీవితాన్ని కట్టడానికి మూలం ఆధారమే. తలరాయి అంటే కట్టడములో ఆయన కొరకు నిలిచినట్లుగా నిలబెట్టిన అనేకులు తలగా ఉంచుతాను అన్నాడు. అందుకే చెప్పేవారిగా
అనేకులకు నన్ను బయలుపరిచేవారిగా, నా మహిమకు ప్రచురం చేసేవారిగా. అర్థమవుతుంది. కనుక దేవుని మందిరం అంటే, దేవుని యొక్క సంఘం అంటే, దేవుని దగ్గరికి, సజీవుడైన దేవుని దగ్గరికి వచ్చి ఆయన నిత్య జీవముని ఇచ్చి ఉన్నాడు. మనం ఆదివారం విన్నాం వాక్యం. ఏమని? ఆయన ఎద్దకు వచ్చిన వారికి ఆయన ప్రార్థించి ఏమిచ్చాడంటే, ఆయన నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఆయన నిత్య జీవం ఇచ్చింది? ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మ జీవం ఇచ్చింది ఎందుకు? పాప మరణ నియమము నుండి జయ జీవితాలము. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, చేయాలన్నది చేయరాదే చేస్తున్నాను. కనుక చేయాలని చెప్పి వినేది ధర్మశాస్త్రం ఒకటి, చేయాలని చెప్పి అట్టుంటానని మొక్కుకుని ఒప్పుకున్న ప్రార్థన చేసి తీర్మానం ఒకటి. కానీ ఉండటానికి ఉండలేకపోతే ఆయన జీవం ఏం చేసిందంటే, సజీవంగా సాక్షిగా పాప మరణ నియమము నుండి విడిపించి ఆయనలాగా, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవితాలు నిలబెట్టుట కొరకు. అందుకు మనం ఆయన పరిశుద్ధ మందిరం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధాత్మకు నిలయన కనుక చెక్కబడి ఆయన ఎద్దకు వచ్చే మనం పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపచేసి ఆయన ఆత్మ ద్వారా పంపబడిన ఆత్మ సంబంధమైన బంధువుగా, ప్రాణప్రియుడుగా, చాలిన రక్షకుడుగా మన పాపాన్ని, నీతిని ఒప్పింపజేసి పాపలమయ్యేంటి ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి రోగులు స్వస్థపరిచి, అయ్యో శత్రువు వల్ల బాధించబడుచు విశ్వాసము, ధైర్యముతో సాతాను దయ్యముల మీద మేము మీకు అధికారం ఇచ్చుచున్నాము, శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చుచున్నాము. కనుక యేసు యొక్క జీవము, పరిశుద్ధాత్మ జీవము, ఆయన వలె పరిశుద్ధులుగా జీవించడానికి ఏదో అద్భుతాలు, మేలులు, ఆశీర్వాదాలు, అవసరాలు, ఆశలు తీర్చుకుంటాం కాదు. అది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, నేను దేవుని యొద్ద ఉండేవాడును, దేవుని ఆత్మ ద్వారా పంపబడినటువంటి ఆయన ఆత్మయునై ఉన్నవాడును నేను, నీ విమోచకుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఎలాగ సెలవిచ్చాడు. విమోచకుడు అంటే ఎవరు? యేసు క్రీస్తు, యేసు ప్రభు. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా యందు, నా నామమందు మీరు నా యొద్దకు వచ్చినటువంటి వారు కనుక, నా యొద్దకు వచ్చిన వీరు నా యందు మీరు నిలిచి, మీ యందు నా మాటలు నిలిచింది. అవును, ఫలించుటకు ఆ ఫలము నిలిచదు. పరిశుద్ధులగుటకు పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ జీవముతో, నియమముతో ఓ ప్రత్యేకమైన పరిశుద్ధ పాత్రగా సాక్షి జీవిత అనుభవంలో నిలిచి ఉంటారు. అర్థం. చాలామంది క్రైస్తవులు ఆ పరిశుద్ధాత్మ వచ్చింది, ఆయన అద్భుత కార్యాలు, చూసే క్రియలు చేస్తున్నాం, అది పోయింది, ఇది పోయింది, అది వచ్చింది, ఇది వచ్చింది. జీవితం ఏమో పాపంలోనే జీవిస్తాం. అపవిత్రమైన భూతకథలు, సీరియల్, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన బూతులు ఉన్నారు, చూపు, అపవిత్ర దృష్టి, అపవిత్ర నోరు, అపవిత్రమైనటువంటి వినికిడి, వినగోడను వినేటట్టు అలాగన. అందుకే ఆయన అంటున్నాడు, మరలా చదవండి, సొంత పరిశుద్ధతలో పాలివారమై ఉండవాలి, ఆయన పరిశుద్ధతలో మనం పాలివారమై ఉండవలెనని ఆయన ఔన్నత్యమైన గురి నీళ్లతో సబ్బుతో కడుక్కున్నట్టు కాదు,
ఆయన అగ్ని పరీక్ష ద్వారా అవును పరిశుద్ధపరచబడినాను. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వచ్చాము మనం. దేవుని ఆత్మ ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని నివాసమైన మందిరముగా కట్టుకున్న జీవితం రక్షించుకున్న వారిలో దేవుని ఆత్మ తేజస్సు ఉంటుంది అనుకోండి. ఆ మందిరంలో దేవుని ఆత్మ వచ్చి ఉంటే దేవుని కొరకు మనము ప్రార్థిస్తూ, మనము దేవుని యొక్క సేవను జరిగిస్తూ, మందిరములో ఆరాధిస్తూ, దేవుని యొక్క నామమును ప్రకటిస్తూ అనేకులకి అవును సాక్షిగా నిలిచి దేవుని కొరకు మొక్కుకుని ఆ అర్పణలు అర్పించుకుంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దేవుని ఆలయములు అంటే అది సొంత ఆత్మ శరీరాన్ని చంపుద్ది. రోజు అందుకే అగ్ని పరీక్షల వలన పరిశుద్ధపరచబడినట్లు అను మాటలు చెప్పుచును ఆయన అంటున్నాడు. మన పాపములను ఒప్పుకొని అవును ఆయన రక్తమును ప్రతి పాపమును కడుక్కోవాలి. మనపైన నేరస్థాపన చేసే ఆత్మ మనకి బోధిస్తుంటే మన ఆత్మకి జాగ్రత్తగా మనము పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన ప్రార్థనలు, బలులు, అర్పణలు, సేవలు జరిగించాలి. అర్థమైంది? అందుకు ఆయన అలాగన ఆయన ఇట్టివాడు మనం అట్టివారు కావాలని కీర్తన గ్రంథం 18:16-19 వచనాలు చదవండి. కీర్తన గ్రంథం 18 చదవండి. ఉన్నత స్థలములో నుండి ఆయన నన్ను చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని అర్థమవుతుందా? ఆయన రక్షణ కార్యం జరిగించినప్పుడు ఆయన ఉన్నత స్థలమందు పరిశుద్ధుడయి ఉండి పరిశుద్ధ అగ్ని ఆత్మదూతతో శత్రువులు తరుగుతున్నప్పుడు వీళ్ళు దోచుకుందాము, ముంచేద్దాము అని దోచుకు మళ్ళీ వెనక తీసుకెళ్దామని ఐగుప్తీయులు గుర్రాలు రథాలతో తరుగుతున్నప్పుడు ఆయన చెయ్యి చాపి ఆయన పరిశుద్ధాత్మ శక్తిని చూపి వారికి చీకటి కల్పించాడు, వీరికి వెలుగు కలిగించాడు, తప్పించాడు. అది చెబుతున్నాడు. పట్టుకుని తప్పించినట్లుగా అర్థమవుతుంది. వాళ్ళకి రథచక్రాలు ఊడిపోయేటట్టు చేసేటి వీళ్ళని కలుసుకోకుండా వీళ్ళు కాలి నడకనే నడిపిస్తుంటే వాళ్ళు పట్టుకోకుండా, వాళ్ళకి అప్పగించకుండా వీళ్ళని పట్టుకుని ప్రత్యేకించాడు. దేవుని ఆత్మ ప్రసన్నత దూత అంధకార సంబంధమైన జలాలు వాళ్ళు ముంచేసిని వీళ్ళు బయటికి అర్థమవుతుందా? ఇంకా చదవండి 19 వచనం. విశాలమైన స్థలమునకు అవును విశాలమైన హృదయమునకు ఆయన తోడుకుని వచ్చాడు. సంకుచితమైన హృదయముతో అవును మనుషుని హృదయంతో దేవుని విషయం అర్థం కాక మా కులము, మా మతము, మా ఇష్టము, మా కోపము, మా పట్టుదల, మా పంతము, మా వ్యసనాలు, మా కోరికలు, మేము అనుకునేదే నెరవేరాలని అనుకున్నది నెరవేరకపోతే తలకాయ కొట్టుకు చచ్చిపోతారు పావులాగా కదా. ఏదో పాము అది తలకాయ కొట్టుకు చచ్చిపోద్దండి, పక్కపట్టి అది దొరకలేదని.
అలాగిన విశాలమైన హృదయానికి విశ్వాస దృష్టికి నడిపించిన అనుభవం అన్నమాట. కనుక ఆయన ప్రేమ ఆకాశమంత విశాలమై అందరూ అందరికీ రక్షకుడు, అందరికీ జీవమును ఊపిరిని అన్ని ఇచ్చిన వాడని ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలకు కలిగినటువంటి ఆ విశాలమైన హృదయం ఏం చేస్తుందంటే, విన్నారా, విశాల హృదయం వచ్చిందా రక్షణ పొందిన అనుభవం కలిగిన వారికి? అమ్మో ఆ పక్కన ఉంటే నేను కూర్చొని ఇక్కడ అనేటట్టు ఉందా ఎవరు? అయితే వారు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని యొద్దకు సజీవుడి దగ్గరికి వచ్చి సజీవులుగా సాక్షులుగా ఆయన ఆత్మ జీవముతో పాప మరణ నియమం నుండి విడిపించి పరిశుద్ధ ఆలయంగా లేరు. ప్రభు నివాసం సహవాసం వారికి లేదనమాట, రాలేదన్నమాట. అందుకని విశ్వాస దృష్టిలో విశాలమైన హృదయముతో విన్నారా, నేను నీవు అనేటువంటిది భేదం లేకుండా, కక్ష పగ పంతము పట్టుదల ఇది లేకుండా సమాధానముతో ప్రేమానుబంధముతో దేవుని యొక్క విశ్వాసమును దేవుని యొక్క పిలుపు గురితో నిలబెట్టబడిన అనుభవానికి వచ్చిన అనుభవమే ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు ఆత్మ సంబంధులైన వారు కలిగింది. అది లేకుండా పోయినందువల్ల అది రావటానికే అందుకు నాకును నన్ను అనుసరించడానికని అన్ని జనులతో పాటు సహవాసం కలిగి అన్ని దేవతలను అన్ని ఇష్టాలను అనుసరించడానికి తేడా వీళ్ళకి తెలవకపోతే, అవును తేడా తెలవకపోతే అందుకొరకే అగ్ని పరీక్షిస్తుందన్నమాట. అందుకే విశ్వాస హృదయము ఆత్మ సంబంధమైన పరిశుద్ధత దేవుని పరిశుద్ధ ఆత్మతో ప్రార్థించాల, పరిశుద్ధ అగ్నితో బలి అర్పించాలి. వాళ్ళు ఎవడు అన్ని అగ్ని తీసుకొచ్చి బలి అర్పిస్తే ఏమయ్యారు చెప్పండి? సచ్చూరుకున్నారు, కాలుకి తాడి కట్టి బయటికి లాగాల్సి వచ్చింది. కనుక పాప బ్రతుకులోనే ఉండి ఉన్నారా, బ్రతుకు పాపములోనే ఉండి పరిశుద్ధాత్మను మోసపుచ్చాలని వేషధారణగా కపటముగా దొంగ కానీ వ్యభిచారి కానీ విగ్రహారాధకుడు కానీ అబద్ధీకుడు కానీ అసమర్పికుడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి అగ్ని దేవుని నామమునకు విశాలమైన విశ్వాస హృదయం దృష్టి లేకుండానే అర్పణ అర్పించాల్సి అంటే ఏమవుతుందో తెలుసా? అర్పణ అర్పించడానికి సగం దాచుకుని వచ్చాడు సంఘంలో అపోస్తులు లేని వారు. అంటే సగం అటు సగం ఇటు అనమాట. వీళ్ళు ఏం చేస్తారు? సైతానుతోనూ సంబంధం కలిగి సైతానికి అప్పగించడానికి సైతాను సంబంధమైనటువంటి యొక్క పాలివాడిగా ఉండి ఇస్కరియోతు యోధ అవును యేసు ప్రభువుకి వెలగట్టాడు. ఆయన ఏం వెలగడతాం? వెండి బంగారముల కంటే అమూల్యమైన రక్తముతో వచ్చి వెండి బంగారంకి అమూల్యమైన వాక్యం చేత విమోచించబడి వెండి బంగారములు అమూల్యమైన విశ్వాసం కలిగి అమూల్యమైన విశ్వాస సంబంధమైన కార్యము రక్షణ అనుభవం వచ్చిందని చెప్పి అన్నారా? విశ్వాసం లేనటువంటి విశ్వాస భ్రష్టులుగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవునికి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి అన్యాగ్ని తీసుకొని వచ్చిన సచ్చిన వారిని లాగినట్లు అననీయ శిపోరాలు సచ్చారు. చదవండి ఆ మాట చదవండి. లేవి కాండము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి ముందు. అందుకనే వింటున్నారా? పాపాలు ఒప్పుకుని పరిశుద్ధపరుచుకుంటాం కొరకు కానీ ప్రభువు పాపము చేయటానికి అందుకు పాపానికి పరిచారకుడు కాదు నేను అంటాడు పౌలు గారు. అందుకే
ప్రభు అందుకేనంటాడు, నీతిమంతులని చెప్పుకొని వేషధారులుగా కపటలుగా ఉంటే, సున్నము కొట్టిన సమాధులుగా ఉంటే మీరు మోసపోతారు. మోసపోకుడి ఒట్టివాడై ఉండి ఎన్నికైన వాడిని ఎంచుకొని తను తానే మోసపరుచుకుంటాడు. అవును, వారు యాజకులు, పరిశుద్ధ యాజకులుగా ఉండి పరిశుద్ధ ఆలయంలో సేవ చేస్తానికి వచ్చారు. చదవండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు ధూపార్తులను తీసుకొని నిప్పులుంచి ధూపద్రవ్యం వేశారు. ఏంటది? దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని. దేవుడి మాటను బట్టి, దేవుని ఆత్మను బట్టి కాకుండా వీరు సొంత ఇష్ట ప్రకారం అర్పణ తెచ్చారు. ఉన్నారు, ఆ ధూపం తెచ్చారు, ప్రార్థన తెచ్చారు. అది తేగా ఆ పరిశుద్ధ సన్నిధిలో ఉన్న పరిశుద్ధ అగ్ని బయలుదేరి, అపోస్తల కార్యంలో కూడా అదే జరిగింది. సంఘము ఆత్మపూర్ణులై ఉండి ఆత్మబలంతో, కృపతో నింపబడి, ఆత్మలు చేర్చబడి, రక్షించబడి సంఘం అభివృద్ధి పొందుతుంటే వేషధారులుగా ఉండి, వీరు కపటులుగా ఉండి వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చున్నట్లుగా అర్పణ తెచ్చారంట. అది ఆ సంగతి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం. అననీయ భూమిలో కొంత దాచుకొని ఎవరు మోసపుచ్చడానికి? నీ ఎదనున్నప్పుడు నీదే కదా, నీకెందుకు అట్లాగ మొరుకో? నేను ఎట్టుంటా? పరిశుద్ధంగా ఉంటా, నీతిగా ఉంటా, దేవుని కోసం దేవుని వాక్యం చెప్పినట్టు నడుచుకుంటా, నా పాపాలను ఒప్పుకొని కడుక్కొని ప్రభు రక్తంలో పరిశుద్ధ ప్రత్యేకంగా ఉంటా. అన్ని జనుల్లో నుండి, విగ్రహారాధన నుండి, పాపము నుండి, చెడుగు నుండి, అబద్ధము నుండి, మోసము నుండి సమర్పించుకున్నావు. అప్పుడు సగం సమర్పణతో వచ్చాడు, సగం దాచుకున్నాడు, సగం తీసుకొచ్చాడు. ఇది పరిశుద్ధాత్మను మోసపుచ్చడం. ఎవరు మోసం? పాదిరిని కాదు మోసపుచ్చేది. చాలామంది నన్ను మోసపుచ్చి బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకుని వాళ్ళు పాపానికి, వ్యాపారానికి పోయారు చాలామంది. ఎవరు మోసపోయారు అనుకుంటున్నారు? దేవుడు మోసపోయాడు. ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ వెలగట్టి, ఈ నమ్మటానికి వెల కట్టి, వెల ఎంత ఇస్తే నేను ఆయన మీకు అప్పగిస్తానని చెప్పి బేరం ఆడి, ప్రధాన యాజకులు కైప అన్నాకి బేరం ఆడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. కనుక ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మసగ్నితో ప్రార్థించాలి అంటున్నారు. ఆత్మ యథార్థతతో ప్రార్థించాలి. యథార్థవంతులకి అప్పుడు పరిశుద్ధాత్మ ఉచ్చరింపు సఖ్యంగానే మూలుగులతో ఆత్మ తాను సహాయం చేస్తారు. అర్థమవుతుందా? అందుకే విరిగి నలిగినటువంటి ఆత్మను ఆయన అలక్ష్యం చేయక, ఆయన విరిగి నలిగిన యథార్థ హృదయం పరిశుద్ధాత్మ బలపరుస్తారు. అప్పుడు పాపాలను దహించబడతారు, పాపి రక్షించబడతారు. అయితే పాపాన్ని కప్పిపెట్టుకుని అంటున్నారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చేటట్లుగా ఎందుకు అబద్ధం ఆడుతుంది? ఎందుకు ఏకీపించారు? వాళ్ళిద్దరూ ఏకీపించారంట. ఇద్దరు మోసుకుని పోయారు యవనస్తులు. ఆత్మ బలముతో, శరీర బలమును అనుసరించక ఆత్మ బలముతో అనుసరించి నడుచుకునేటువంటి పొడుసు వాళ్ళని పాతి పెట్టారు. కనుక ఆత్మ సంబంధ మందిరములో ఆత్మ సంబంధ బలులు అర్పించాలా? ఆ మాటను 4 మాటలు చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన పత్రికలో ఆ మాట చదవండి.
మనము ఆత్మ సంబంధమైన బలులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించబడటం, పరిశుద్ధపరచబడటం, ప్రతిష్ఠించబడటం. అనుభవం మందిరం. మందిరం అంటే ప్రతిష్ఠిత స్థలం అన్నమాట. అంటే పరిశుద్ధపరచబడి, ప్రత్యేకించబడి, ఇది ప్రభు వాక్యము, ప్రభు ఆత్మ, ప్రభు మహిమను మార్గమైన పరిచర్య జరిగించేది. అది పరిశుద్ధ స్థలము, సంఘము, విశ్వాసి. అవును, ఆ యొక్క మందిరంలో ప్రభు ఆత్మ తేజస్సు ఉంటుంది. ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే చావులు కనపడతాయి. గొర్రె పిల్లలను చంపాలి, మేక పిల్లలను చంపాలి. విన్నారా? కనుక అక్కడ ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు కావాలా అని మాటలు మీరు చదవండి. పేతురు రాసిన పత్రిక కింద చదివాం కదమ్మా, 4వ అధ్యాయం 5వ వచనం చదువు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఏ బలులు? ఆత్మ సంబంధమైన మందిరం, సంఘం, ఆత్మ సంబంధమైన ప్రార్థనలు, అర్పణలు, బలులు అక్కడ అర్పించాలి. అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండి సజీవమైన రాళ్ల వలె ఉండి ఎలాగనగా చదవమ్మ, ఇంకా చదివేసి కనుక ఆయన పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించేది ఆత్మ మందిరం కదా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలి అంటే ఏంటంటే, వినండి, అక్కడ చావులు కనపడాలి. దాసురంటే అక్కడ మందిరంలో చావాలి, సచ్చే అనుభవాలు, చంపే అనుభవాలు కనపడాలి. ఏం చంపడం అంటే, యేసు ప్రభు సేవకుడు పౌలు గారు అందుకని నేను చనిపోయాను అని చెబుతూ, నా శరీరము, నాలో ఉన్న లోకము, నాలో ఉన్న పాపము, అవును నాలో ఉన్నటువంటి సాతాను సంబంధమైనది అంతా నశించినట్లుగా ఆయన మాటలు. అది సజీవ యాగముగా, యాగ అర్పణ అంటే అనుమాట అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా ఏమర్పించుకోవాలా? శరీరము దేవునికి అనుకూలంగా ఉండాలి, లోకానికి అనుకూలం కాదు, పాపానికి అనుకూలంగా కాదు. మనం పాపం చేయటానికి అనుకూలంగా మన శరీరం, మన కన్ను, అవును పాప బూతు కథలు, బూతు మాటలు మాట్లాడితే అనుకూలంగా మన దేహాన్నే అట్టించుకుంటున్నాం. దేవుని దగ్గరికి వచ్చాము అంటున్నారా, అబద్ధపు అన్యాగ్ని తీసుకొచ్చినట్లు, అవును సకము దాచుకున్నట్లు. అందుకే సజీవ యాగంగా ఉండటానికి పరిశుద్ధమైన శరీరముగాను, అనుకూలమైన శరీరములుగాను, సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు, ఇంకా చాలు వాత్సల్యతను బట్టి, ఇంకా ఇట్టి ప్రార్థన, ఇట్టి ఆరాధన, ఇట్టి యొక్క అర్పణలు, ఇట్టి సేవలు ఉన్నారు, అవి దేవునికి సరిపోయినవి. కనుక దేవునికి సజీవ యాగంగా శరీరం అర్పించుకోవాలంటే ఈ శరీరమును లోకంలో ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇంతవరకు దేవుని రక్షణ అంగీకరించకముందు, ఆత్మ నియమము జీవము లేకముందు పాప మరణ నియమంలో అనుసరించి నడుచుకున్నాం. ఇప్పుడు ప్రభు జీవం వచ్చింది, ప్రభు ఆత్మ ఉందా, వచ్చిందా?
ప్రభువు యొక్క వాక్యం సత్యం ఎరుగుదు కనుక వాక్యమును బట్టి ఆత్మను బట్టి దేవునికి పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ జీవమున నియమమున ఆయనకు అనుకోని పరిశుద్ధపరచబడు. అందుకే ఆయన యెషయా గ్రంథములు అంటాడు, నేను పవిత్రుని, మీరు పవిత్రులై ఉండాలని చెప్పి నా నామమున మీరు అపవిత్రపరచకూడదని చెప్పి మిమ్మల్ని కోరాను, కానీ మీరు అపవిత్రులయ్యారు. అందుకే మిమ్మల్ని పరీక్షించాలా, పుటం వేయాలా, చెరక పంపించాలా, శ్రమలకు అప్పగించాలా, శిక్షించాలా అన్నమాట అన్నాడు. అర్థమవుతుంది? ఆ మాట చదవండి. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయంలో 48 కదా, అది కాదు 18వ వచనం చదవండి. 11వ వచనం, నా నిమిత్తమే ఇలాగ చేశాను మిమ్మల్ని శిక్షించేది ఎందుకోసం అంటే, మిమ్మల్ని పరీక్షించేది ఎందుకోసం అంటే, మిమ్మల్ని గద్దించేది ఎందుకోసం అంటే, మిమ్మల్ని శ్రమలకు అప్పగించేది ఎందుకోసం అంటే, పవిత్రంగా ఉన్నారా, ప్రత్యేకంగా ఉన్నారా లేదా అని చెప్పి. అర్థమవుతుందా? అది దేవుని ఆత్మ అగ్ని పరీక్షకు అప్పగించినప్పుడు ఆ విశ్వాసము అమూల్యమైనదిగా తేలతుంది. లేకపోతే విశ్వాసము మంచిది, శ్రేష్టమైనది, దేవుని ద్వారా దేవుని ఆత్మ సంబంధమైన విశ్వాసం అని ఎట్ట తేలది? అందుకే అంటున్నాడు, నా నామము అపవిత్రపరచబడనేలా. అర్థమైందా? నా నామము అపవిత్రపరచబడనేలా. అపవిత్రమైన పాపానికి పరిచారు కూడా పరిశుద్ధాత్మ నీకు అందుకే ఇచ్చాడా? పాపం చేయటానికి ఇచ్చాడా? పరిశుద్ధమైన దేవుని ఆ నామ దర్శనము పాపం చేయటానికా నీకు? పాపానికి పరిచారు కూడా ఆయన. అందుకే అంటున్నాడు, నాకును అవును నన్ను అనుసరించటానికి అన్య దేవతలు, అన్య జనులను, అన్య రాజులను అనుసరించిన తేడా మీకు తెలవటానికి 70 ఏళ్ళు శరక పంపించాడంట. రాజులు మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఆ మాట ఉంది. చదవండి, 12వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఆ మాట ఉంది. 12వ అధ్యాయం ఆ 8వ వచనం చదవండి. 7వ వచనం, వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక షమాయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. తగ్గించుకొని గనుక నేను వారిని నాశనం చేయను. ఒప్పుకుంటే మన పాపం మనం ఒప్పుకుంటే ప్రభు ఆత్మ ఏం చేస్తుందంటే సమస్త దుర్నీతులను కడుగు. యథార్థ హృదయంతో దావీదు నేను వ్యభిచారిని, నేను నరహంతకుని అని ఒప్పుకున్నాడు, మరణానికి పాత్రుడు అన్నాడు. అప్పుడు ఆయన కనికరించి ఆయన క్షమించాడు. అది అంటున్నాడు, త్వరలోనే నేను యెరూషలేము మీద కుమ్మరింపబడక నా ఉగ్రతను త్వరలోనే నేను వారిని రక్షించదను. ఎందుకని? తగ్గించుకొని ఆయన వైపు తిరిగి ఒప్పుదలకు వస్తే అందుకు పరీక్షలకు అప్పగిస్తున్నాను. 8వ వచనం చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదం ఉన్నదో తెలుసుకున్నట్లు
అవును. ఎందుకని నెబుకద్నెజరుకి అప్పగించాడు, బబులోను దాస్యముకి అప్పగించాడు. ఈ 48 అధ్యాయంలో కూడా అదే ఉంటుంది కింద. ఏమనంటే బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీల దేశము నుండి పారిపోవుడి 20వ వచనంలో ఉంటుంది. ఉన్నారా? బోధిగంతముల నుండి అవును నా స్వరం వినబడుచున్నది, మీరు బయటికి రండి అని చెప్పి పిలుస్తున్నారు. బబులోనంటే అవును దేవునికి యొక్క శత్రువులుగా అయినటువంటి నెబుకద్నెజరు ద్వారా అవును చెరకు అప్పగించాడు 70 సంవత్సరాలు. ఎందుకంటే పవిత్రమైన నామాన్ని అపవిత్రపరిచినందువలన నేను పవిత్రులను మీరు పవిత్రులు కాదు అన్నట్లు ఈ అందుకే పుటం వేస్తున్నాను. పరీక్షలు పెట్టేది అందుకు, ఫెయిలైన వాళ్ళకి మళ్ళీ పరీక్ష పెట్టేది ఎందుకు? అర్థమవుతుంది. కనుక వ్యాసయ్య వరకు పై కళాశాలకి వెళ్ళటానికి కుదరదు. ప్రభు దగ్గరికి మన అందుకే సజీవ యాగంగా బలులు అర్పించటం అంటే మొదట శరీరమును సజీవ యాగంగా పాపానికి, లోకానికి, సైతానికి, శరీర ఇష్టాలకి చావటానికి సజీవ యాగంగా అర్పించుకోవాలా. మొదట అర్పణ అది. తర్వాత ఫిలిప్పీ పత్రికలు అంటాడు, రోమపత్రికలోనే 5వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ వచనం చదవండి. రోమపత్రిక 15వ అధ్యాయం 15 పౌలు గారు అంటారు, అయినను పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఈ హేతువు చేసుకొని జ్ఞాపకము చేయవలెనని ఉండి అవును. కనుక అన్యార్పణ అంటున్నాడు కదా, అంటే తాను దేవుని కొరకే పరిశుద్ధాత్మను కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి, పరిశుద్ధ సాక్ష్యమును కలిగి అన్ని జనుల మధ్యకి వెళ్ళి విన్నారా అవును పరిశుద్ధ రక్తమును ఒలికించినట్లు ప్రభు పరిశుద్ధాత్మ జీవమును అందించినట్లు జీవిత అనుభవం సాక్షిగా నిలిచి అవును అన్యజనుల్ని రక్షణలోనికి నడిపించిన అనుభవమును రక్షకుడైన క్రీస్తు యేసునందు వారికి కలిగి ఆ అన్యార్పణగా నేను వారిని నీకు అర్పించుచున్నాను అన్నమాట అంటున్నాను. అర్థమవుతుంది మీకు? కనుక మొదట మన శరీరము, మన మనసు, మన జీవితం సజీవ యాగంగా దేవునికి అనుకూలముగాను, దేవుని చిత్తమును కాదు, దేవుడికి ఆత్మ సంబంధమైనటువంటి సమర్పణలోనికి ఆత్మ అనుసరించిన నియమము జీవమును కలిగి ఉన్న అనుభవంలోనికి అర్పించుకున్న వారు ఉన్నారు. మొదట యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సజీవుడిగా ఎరిగినటువంటి ఆంధ్రి ఉన్నాడు. పేతురుని తీసుకొచ్చాడు సహోదరు. ఫిలిప్పి ఉన్నాడు, స్నేహితుడిని నతానేలు తీసుకొచ్చాడు. సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ తమ జీవితంలోనికి క్రీస్తు ఆత్మ జీవితమును సాక్ష్యమును కలిగి సమర్పించుకొని ఆ సమరయంలోని అనేకులు ప్రభు దగ్గరికి నడిపించి అర్థమవుతుంది. కనుక దేవుని మందిరమైనా దేవుని కొరకు అర్పణ అర్పించుకుంటున్న ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నావా? నీ శరీరం సజీవ యాగంగా జీవితమును దేవునికి అనుకూలంగా అర్పించుకుని పరిశుద్ధ యాగముగా, పరిశుద్ధాత్మక నిలయముగా, పరిశుద్ధ నామమును అవును ప్రార్థించి ప్రకటించి ప్రభు కొరకు జీవించి జీవితమును బట్టి అందుకే అంటున్నాడు
43 అధ్యాయం మనం చదువుకోండి. ఈ ప్రాణ విమోచన క్రయముగా నేను మనుషుల్ని, క్రీస్తు మన కొరకని మనలో రక్షించిన ఆయన, మనలో ఆయన కొరకే అనేకులను రక్షించడానికి సాక్షార్థమై కాదా నీవు ప్రార్థించేది? అందుకు కాదా నేను రక్షించింది? నీ మట్టుకు నువ్వు వెళ్ళి మీ ఇల్లంతా మీ నరకంలో పడేస్తానుక. కనుక నీవు దేవునికి సజీవయంగా అర్పించుకున్న అర్పణ, అవును, అనేకులను కూడా దేవుని కొరకు నడిపిస్తే ప్రార్థించి ప్రసవేదన పడి, అవును, ప్రకటించి ప్రవర్తన ద్వారా సాక్ష్యం ద్వారా రుజువుపరిచి ప్రభు దగ్గర నడిపించేటట్లున్నారు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, నీ స్వజనులు, నీ సంఘములు, అలాగన మందిరములు సజీవ యాగాలు కావాలి. ఇంకా 2 విషయాలు చదువుకుని మనం ప్రార్థన చేద్దాం. ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనం. కాగా 18వ వచనం. నాకు సమస్తం సమృద్ధిగా, పౌలు అంటున్నాడు ఈ మాట, నాకు అన్నీ కలిగి ఉండి నాకు కావాలని మీకు చెప్పట్లేదు అని చెప్పచ్చు. మీరు దేవుని కొరకే, దేవుని యొక్క పేరట సంఘము కొరకే, దేవుని యొక్క కార్యాల కొరకే, సంఘ అవసరాలు, మందిర అవసరాలు, సేవకుడు అవసరాల కొరకే మీరు పంపినవన్నిటినీ ఎపఫ్రోతు వలన పుచ్చుకొని ఉన్నాను. ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు ఇష్టమైన యాగమునై. దేవునికి ఇష్టమైన యాగం ఏదంటే, ఇష్టమైన యాగం అంటే ఏది? దేవుని యొక్క సేవ అవసరాలు, సేవకుడి అవసరాలు, సంఘ అవసరాలు, మంది అవసరాలు. అవును, ఇక్కడ దేవుని సేవ జరుగుతుంది. సేవకి ఏమవసరం? ప్రార్థన అవసరమా? ఉపవాసం అవసరమా? ఏంటున్నారా? సేవకి, పరిచర్యకి మందిరం అవసరమా? మందిరంలో ఏ వస్తువులు అవసరమా? అర్థమవుతుంది మీకు? ఈ మందిరం, సంఘం, సహవాసం వచ్చినప్పుడు ఈ పరిచర్యకి అవసరమా అని ఈ యాగములు దేవుని సేవ కొరకే. అవును, శరీరం అర్పించుకున్నారు. మొదట ఆత్మల్ని తీసుకుని వచ్చి ఆ మందిరములోనికి కలిపి మందిర వృద్ధి కొరకు నిలిచారు. ప్రార్థించి యాగముగా జీవితం అర్పించుకొని ఉంటున్నారా? సేవ అవసరాల కొరకు కూడాను తక్కువ లేకుండా ఆ యాగాల. ఇంకొక మాట చదువు ముగించు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, ఏం ద్వారా? ఇంకా చదువు. అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు. ఏంటది? జిహ్వ ఫలం. మనకు ఆయనకి ఇష్టమైన ఫలం. ఆయన నామమున సజీవ యాగంగా పేదలైన మీరు పరలోక రాజ్యం మీదని. అవును, ఎవరో దీనులు, దరిద్రులు, దిక్కుమాలిన వారు, నశించిపోతున్న అనే వారి కొరకే ఆయన నామమున సజీవ యాగంగా అర్పించుకున్నాం. మనము ఎంతమంది నాశనానికి, నరకానికి పోతున్నారు. అవును, దేవుని గురించి విషయంలో దేవుని యొక్క పనికిరానటువంటి దరిద్రులుగా, దిగ్గమాలిన వారికి ఉన్నారు. ఎరుగుదుమా? అందుకే అంటున్నాడు, ఈ స్తుతి యాగము ఎల్లప్పుడూ అర్పించుచు ఉపకారమును. ఉపకారం అంటే మనం
ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తాం మనం కదా. అవును. కనుక దేవుని యొక్క విషయం కొరకు వచ్చినప్పుడు దేవుని సంఘం ద్వారా ఉన్నారా దేనులు దరిద్రులకు దిక్కుమాలిన వారు చేర్చబట్టు కొరకు, అవును, ప్రతి కొదువులు తీర్చబట్టు కొరకు, అందుకు దేవుని యొక్క విషయములు ఉపకారం చేసిన వారు ధర్మం చేస్తే మళ్ళీ ధర్మం చేసినాడు మళ్ళీ రాకపోయినా దేవుని యొక్క నామమును బట్టి మనము, అవును, దిక్కుమాలిన నిహలోక భక్తి ఏంటని దిక్కుమాలిన వారిని చేర్చుకుంటూ ఇహలోక మాలిని అంటుకోవడం సరైన భక్తి అంటాడు యాకోబు పెద్దాడు. అందుకే మనం ఆత్మ సంబంధమైనటువంటి యాగమని ఎందుకన్నామంటే పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ నామము, నియమము, జీవమును, పరిశుద్ధ ఆత్మ సంబంధమైన బలులు, అర్పణలు, ఆరాధనలు, సేవలు ఉన్నారా యాగములు జరిగించినటి అనుభవం ఏమేం చేస్తుందంటే మనము మందిరంలో ప్రభు ఆత్మ కార్యాలు మందిరం సంఘము అభివృద్ధి పొందు క్షేమాభివృద్ధి ఉంది. లేకపోతే విన్నారా ఆత్మ కలిగిన మందిరంగా లేదనుకోండి, చావులు, ఆత్మ చచ్చిపోవటం, శరీరాలు చావటం కాదు, శరీర సంబంధ వ్యసనాలు చావటం కాదు. ఇంకేం చేస్తున్నారంటే దేవుని ఆత్మను దుఃఖపడి దేవుని ఆత్మ వెళ్ళిపోయినట్లుగా. అందుకే దేవుని ఆత్మ, దేవుని ప్రేమ లేనటువంటి ఎఫెసీ సంఘము ఏమైందంటే ఏమైంది, మొదటి ప్రేమ వదిలితో కనుక నీ దీపస్తంభము కనుక రక్షణ కోల్పోయేవారు. అందుకే ఆ ఒప్పిని పెనే హస్సులు అన్యాగ్ని తీసుకుని వచ్చి దేవుని అగ్ని కలిగిన సంఘములో మందిరములో వచ్చి అర్పణ అర్పించబోయేటి బయటికి ఏడవపడ్డారు. ఆత్మ జీవితాలను కోల్పోయి అనేకులు ఈ సహవాసాన్ని కోల్పోయారు. నేను ఎరుగుదు రక్షణ కోల్పోవచ్చున్నారు చాలామంది. నేను ఎరుగుదు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదమును పరలోకం కొరకే సాక్షులుగా నిలుచుకోడు కోల్పోవచ్చున ఎరుగుదు. ఎందుకంటే దేవుని కొరకే అనుకూలముగాను దేవుని చిత్తం ఎరిగి వారి శరీరాలు అర్పించుకోలేదు. మొదట దేవునికి సేవ కొరకే, అవును, కొద్దివేదో సేవ కొరకే అర్పణలు అర్పించుకున్న అనుభవం లేదు. దేవుని గుళ్ళోకి వచ్చి వెళ్ళిపోవటం ప్రార్థన ఆత్మల గురించిన ఆత్మ రక్షించబడాలనేటువంటి బాధ్యత నీకు లేదా? అందుకని కదా నేను రక్షించింది, ఆత్మ ఇచ్చింది. కనుక మనం ఎరిగి ఒప్పుకొని ఆత్మ సంబంధమైన ప్రభు నందు, అవును, ఆయన ఎట్టివాడు అట్టివాడు ఉండుటకు బలపరచబడదు. అందుకే అంటున్నాడు ఈ పవిత్ర పరుచు అగ్ని ఉన్నప్పటికీ మనము ఇతర విషయములను ఎందే తృప్తి చెందుతున్న అయ్యన్న ఎడల ఉన్నారా అందరికంటే దౌర్భాగ్య. యోబు గ్రంథంలో 42 అధ్యాయం 8వ వచనంలో అందుకే చెప్పుచుంది, అన్నీ కోల్పోయినా దేవుని యందు తృప్తి కలిగి దేవుని సేవకుడిగా నిలవబెట్ట యోబు, అవును, తాను తృణీకరించి నిరాకరించి దేవుని పనికిరాని అనేకులను రక్షించడానికి, అవును, దేవుని కొరకు నడిపించడానికి ఉపయోగపడిన ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థించేవాడుగా అలాంటి బలులు అర్పణలు అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ఒక మాట చదవండి, 42 అధ్యాయం 8వ వచనం. కాబట్టి యోబు దగ్గరికి పోయి నేను నేర్చుకోండి. మీ నిమిత్తం ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి
మిమ్మును శిక్షించకుండానట్లు మిమ్మల్ని ఈ పుటం వేసినప్పుడు పరీక్షించినప్పుడు ఆత్మ అగ్నికి చావకుండానట్లు బ్రతుకున్నట్లు మీరు అక్కడికి పోండి. యథార్థంగా మీ సజీవ యాగం అవును దేవునికి అర్పణ తీసుకునే మాట చెప్పొచ్చున్నా. ఎందుకంటే నా సేవకుడు యోగు పలికినట్లు ఏమని పలికాడు? నీతిమంతుడయ్యుండి యథార్థవంతుడయ్యుండి చెడుతనాన్ని విసర్జించిన వాడయ్యుండి నన్ను నేను అసహించుకొనుచున్నాను అని చెప్పచ్చు. నేను ఇంతవరకు వెనుకడి చేత విన్నాను నిన్ను గురించి, ఇప్పుడు కన్నులారా చూశాను అనమాట. దేవుని నామము యొక్క మన ప్రధాని యాజకుడిగా ఉండి దేవుడు పరిశుద్ధాత్మ వల్ల పంపబడి ఆత్మ సంబంధమైన యాగములు, ఆత్మ సంబంధ సేవ, ఆత్మ సంబంధమైనటువంటి ఉపకారములు, ఆత్మ సంబంధమైన ధర్మములు అన్ని కలిగిన అనుభవమును కలిగిన ఆయన నామమును ఎరిగిన ఆయన తన్ను తాను ఒప్పుకొనుచు అసహించుకొనుచు తాను ధూళిలోగా అలాగన ప్రార్థించగా నా సేవకుడు యోగు ప్రార్థన చేస్తే మిమ్మల్ని అంగీకరిస్తా అని చెప్పి కనుక దేవుని సేవను దేవుని యొక్క నామమును మనం అట్టి యాగములను అర్పించినట్లుగా మన విశ్వాసంతో విధేయతతో అప్పగించుకుని ఒప్పుకుని ప్రార్థిస్తాము.